హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి. సండే రోజైతే ఇంక నేను చేపలు, ఇంకా చికెన్ అయితే వండాను. నేను చేపలు వండిన వీడియో మాత్రమే తీస్తున్నానండి. వీడియో కూడా ఫుల్ ఏం తీయలేదు. చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. చేపలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి ఇలా అయితే ఫ్రై చేశాను మా పిల్లల కోసం. చేపలైతే ఇంకా మా పిల్లల కోసం మాత్రం ఫ్రై చేశాను. ఇంకా తర్వాత మిగిలినయి ఇంకా చేపల పులుసు అయితే పెట్టాను. పులుసులోకి కూడా ఇలా కొద్దిగా లైట్‌గా అయితే వేయించుతాను నేను. ఇలా పులుసు మరిగేటప్పుడు ఇంకా మొత్తం చేపలైతే ఇందులో వేసేసాను. నేను వండిన చేపల కూర నాకైతే చాలా నచ్చుతుందండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఈ చేపల కూర మా అత్తమ్మ చేసినట్టుగా నేనైతే చేస్తాను. మా అత్తమ్మ ఎలా అయితే చేసేదో అలాగే చేస్తాను. కాకపోతే మా అత్తమ్మ చేపలు ఏంచకపోతుండే నేనైతే ఏంచుతాను పచ్చివాసనొస్తాయి అనేసి. ఇలా ఏంటంటే చేపల్ని ముందుగా ఏంచి పెట్టుకుంటే కొంచెం ఇలా చూర చూర కాకుండా ఉంటదనేసి ఇలా ఏంచుతాను నేనైతే గట్టిగుంటదనేసి ముక్క. చేపల్ని కొద్దిగా ఫ్రై చేసి ఇంకా పులుసులో అయితే వేసేస్తాను. చేపల కూర అయితే చాలా టేస్టీగా అయిందండి. చాలా బావుంది టేస్ట్ అయితే. మా పిల్లలకి కూడా చాలా ఇష్టం చేపంటే. కాకపోతే అందులో ముల్లులైతే ఉంటాయి కదా! ఇంకా ఆ ముల్లుల్ని చూసి అమ్మ వద్దు అంటారు. ఇంకా నేనైతే ఇద్దరికీ తీసి పెడతాను కానీ, అయినా కూడా ఎక్కడన్నా ముల్లు తగులుతుందేమో అని వద్దు వద్దు అంటారు. ఇంకా సండే రోజు చేపల కూర వండిన తర్వాత చికెన్ కూడా వండాను. చికెన్ వండిన తర్వాత ఇక మేము మధ్యాహ్నం తిన్న తర్వాత ఇంకా ఇవన్నీ చీరలైతే కడిగాను. ఇంట్లో కొద్దిగా చిన్న ఫంక్షన్ అయితే ఉంది. ఆ ఫంక్షన్ కోసం ఇల్లంతా దులుపుకోవడం, సర్దుకోవడం, ఇంకా డబ్బాలని తోముకోవడం అన్నీ చేస్తున్నా. ఇంకా ఇలా చీరలు కూడా కడుగుతాను. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా, ఏదైనా పండగున్నా ఇలా అయితే కడుగుతాను. పండగున్నప్పుడే కాదు ఒకసారి ఇలా 15 రోజులకోసారి లేదంటే నెల రోజులకోసారి ఇలా చీరలయితే తోమేసుకుంటాను నేను. ఇక్కడ చీరనైతే తోమేసి ఇంకా నీట్‌గా అయితే కడిగి పెట్టేసాను. మొత్తం 6 చీరలు ఏమో ఉన్నాయి. 6 చీరలు కూడా మంచిగా నీట్‌గా తోమి కడిగి పెట్టేసాను. నా పెళ్లయినప్పటి నుంచి అయినా గూడా మా అత్తమ్మను చూసి నేను కూడా నేర్చుకున్నాను. సేమ్ అలాగే మా అత్తమ్మ ఎలా అయితే చేస్తదో, అలాగే నేను గూడా సేమ్ కడుక్కునేదాన్ని చీరలు. మా అత్తమ్మ గూడా అలాగే కడిగేది. చీరలు కడుక్కోవడం, బొంతలు పిండుకోవడం. ఆమె 2 డేస్‌కోసారయితే బొంతలు, చీరలు అవన్నీ కడుక్కుంటుండే. ఇంకా నేనైతే 2 డేస్‌కోసారి కడగలేనులే గానీ, ఇంకా పిల్లలున్నారు కదా! ఇబ్బందయిపోతది. ఇంకా నాకు టైం కుదరదు అని, ఇంకా ఇలా 15 రోజులకోసారి చీరలయితే కడిగేసుకుంటాను. ఇక్కడైతే ఇంకా డబ్బాలన్నీ తోముకుంటున్నాను. అన్నీ సింక్‌లో వేసేసి ఇంకా డబ్బాలన్నీ తోముతున్నానిక్కడ. బోర్ వాటర్‌తో కడిగిన తర్వాత ఇలా మంచినీళ్ళు పోసి కడుగుతాను మళ్ళీ నేను. బోర్ వాటర్‌తో కడిగితే ఏంటంటే, ఇంక కొంచెం మరకలుంటాయి గదా! అనేసి ఇంక బోర్ వాటర్ మరకలు పడతాయి డబ్బాల పైన అని, ఇంక మంచినీళ్ళు ఒక గిన్నెలో పెట్టేసి, ఇంక అందులో నుంచి పోసుకుంటూ కడిగేస్తున్నాను. ఫస్టు బోర్ నీళ్ళతో కడిగి, ఇంకా మంచి నీళ్ళతో కడుగుతాను మళ్ళీ. ఇలా డబ్బాలన్నీ తోమేసిన తర్వాత, ఇంక మొత్తం అయితే ఇలా ఉల్టా పెట్టి పెట్టేసాను. ఇవి కొద్దిగా ఆరిన తర్వాత, ఇంక తడిబట్ట పెట్టి మొత్తం తుడిచేసుకుంటున్నానిక్కడ. మొత్తం అన్ని డబ్బాలు కూడా ఇలాగే తుడిచేసుకున్నాను.
ఇంకా అన్నీ తుడిచేసి, ఇంకా డబ్బాలలో అన్ని సౌదలన్నీ పోసేసి, ఇంకా సెల్ఫ్‌లో అయితే పెట్టేసాను. నేను సెల్ఫ్‌లో పేపర్స్ వేయకుండా ఇలా బుక్స్‌కేసే కవర్స్ ఉంటాయి గదా! పిల్లలవి. అవి మిగిలిపోతే ఇలా అయితే సెల్ఫ్‌లోకి వేసేసాను. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకులే అని. చూడండి ఇలా అయితే పెట్టేసాను సెల్ఫ్‌లోకి. ఓకే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ.